మరింత ప్రవాహాత్మకమైన మరియు స్పష్టమైన సంభాషణలతో పునర్లేఖనం చేసిన వర్షన్ ఇక్కడ ఇవ్వబడింది. సన్నివేశం 1. గుడి ప్రాంగణంలో పెళ్లి గొడవ. శైలు, ఆగ్రహంతో, ఆవేదనతో, నేనేంటి? వాడితో పెళ్లి ఏంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏ విషయంలో జోక్ చేయాలో కూడా మీకు తెలియదా? బంధువు, తండ్రి, అది జోక్ కాదమ్మా, నిజం. ఆ అబ్బాయి పెళ్లి చేసుకోబోయేది నిన్నే. శైలు, ఏంటి నాన్నా, మీరేం మాట్లాడుతున్నారు? పెళ్లి చూపులు జరపకుండా, నా ఇష్టాయిష్టాలు అడగకుండా, కనీసం నీకు పెళ్లి చేయబోతున్నామని మాట వరుసకైనా చెప్పకుండా సడన్గా ఈ పెళ్లి ఏంటి? తండ్రి, నీకు నిజం తెలిస్తే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవని ఇలా ప్లాన్ చేశామమ్మా. నువ్వు ఆ మెకానిక్ గాడి ఇంటికి కోడలిగా వెళ్లడం మాకు ఇష్టం లేదు. అందుకే నీకు చెప్పకుండా మా ఫ్రెండ్తో మాట్లాడి ఈ పెళ్లి ఏర్పాట్లు చేశాం. శైలు, అంటే వాడు నిన్న మన ఇంటికి వచ్చింది కూడా మీతో మాట్లాడడానికేనా? ఏం నాన్నా, వీడేం మాట్లాడుతున్నాడు? తండ్రి, అవునమ్మా, వాడు చెప్తున్నదంతా నిజమే. నిన్న ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చింది వీడిని కలవడానికి కాదు, నిన్ను చూసి సంబంధం ఖాయం చేసుకోవడానికే. శైలు, కన్నీళ్లతో, అంటే నిన్న జరిగింది నా పెళ్లిచూపులా? అంతా కలిసి నన్ను మోసం చేశారన్నమాట. నాకు అప్పుడే అనుమానం వచ్చింది నాన్నా. సడన్గా హోమం ఏంటి? కుటుంబ సమేతంగా గుడికి వెళ్లడం ఏంటి అని. ఎందుకు గుడికి వెళ్తున్నామని అమ్మని అడిగితే తను చెప్పలేదు. కాని నువ్వు కూడా నన్ను ఇలా మోసం చేస్తావని నేను ఊహించలేదు నాన్నా. అందరికంటే ఎక్కువగా నిన్నే నమ్మాను. నువ్విలా నమ్మకద్రోహం చేస్తావని అసలు ఊహించలేదు. బంధువు, ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఇక పద. శైలు, రేయ్, వదులు. ఏంటి, అందరూ కలిసి నా జీవితంతో డ్రామాలు ఆడుతున్నారా? నాకు చెప్పాపెట్టకుండా గుడికి తీసుకొచ్చి పెళ్లి అంటే తలవంచి తాళి కట్టించుకుంటానా? ఎవరికో ఇచ్చి పంపిస్తే వాడితో వెళ్ళిపోతాను అనుకుంటున్నారా? నేను పెళ్లంటూ చేసుకుంటే అది కేశవ నే అని మీకు 100 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్లు